శ్రీరామాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. అందరూ చక్కగా సాధన చేస్తున్నారు అనుకుంటున్నాను. చాలా మందికి నేను వీడియోల్లో గమనించింది ఏంటంటే, వీడియోల్లో చెప్పే సూచనలు ఎవరైతే పాటించట్లేదో వాళ్ళకి కష్టం అవుతుంది విద్య నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం. నేను పడిన సమస్య మీరు పడకూడదనే ఉద్దేశంతో నేను ఎంతో తపనతో చెప్పిన విషయాలు ఉంటాయి దాంట్లో. ప్రతి వీడియోలో కూడా నేను ఎంతో తపన చెందుతాను, ఎందుకంటే నా కష్టం మీకు ఉండకూడదు. నేను ఆల్రెడీ పడిపోయాను. అంటే నేను ఉదాహరణకి ఇందాక ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఏంటంటే వాళ్ళని నేను నక్షత్రాలకి అధిపతులు ఉన్నారనుకోండి, ఎలా చదవమని చెప్తాను? అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి. ఇలా నేను ఒక్క వీడియోలో కూడా చెప్పలే. అశ్విని, మఖ, మూల, కేతు అధిపతి ఇలాగే చదవండి, ఇదే పదాలు వాడాలి, ఇదే మీరు వాడే పదాలు కూడా సేమ్ నేను వాడినవే వాడాలి. మళ్ళీ వేరే పదం కొంచెం బెసికినా మీకు క్లారిటీ లేనట్టే. కాబట్టి యాజ్ టీజ్గా అదే పదాలు, ఎందుకంటే పడికట్టు పదాలు అనుకోండి. పోనీ ఇవి మీకు బాగా రావాలంటే ఇదే పదం మళ్ళీ మళ్ళీ చదివితే ఆ సెంటెన్స్ అలాగే అప్పచెప్పాలి. గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చేస్తే పోయిందే, మీ సొంత వాక్యాలు ఏదైనా ప్రయోగిస్తే పోయిందే. అందుకని రూల్స్ కూడా అంతే అంట. రూల్స్ లో కూడా నేను లేదా నోట్స్ రాసేటప్పుడు కానీ, లేదా నేను చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఏదైనా 1-2 సార్లు వీడియోలో చెప్పాను అంటే అది మీరు తూచా తప్పకుండా పాటించాలి. అది మీ క్షేమం కోరే చెప్తారు. మీరు ఇంకొంచెం తొందరగా వెళ్ళాలంటే అది పాటిస్తే తొందరగా వెళ్ళగలుగుతారు. ఇది మాత్రం చాలా ముఖ్యమైనదండి. అది ఎవరైతే పాటిస్తున్నారో, అంటే అది పాటించకపోవడానికి కారణం కన్సిడరేషన్లోకి తీసుకోకపోవడం. అది తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఏ ఉప్మా చేస్తానో వీడియో చూడడం, ఏ కార్ డ్రైవింగ్ చేస్తానో వీడియో చూడడం, ఇంట్లో అందరి మధ్యలో కూర్చుని వీడియో చూడడం. దీనికంటూ ఒక తపస్సులాగా, ఒక ఉపాసనలాగా, ఒక దేవతార్చన చేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఏకాగ్రత పెడతారో అలా చూడకపోవడం చేస్తున్నారు. ఇది ఒక తపస్సు. ఇది ముందర మనం గుర్తు పెట్టుకోవాల్సింది. అలాగే కేవలం ఈక్వేషన్ వస్తే కాదు, ఈక్వేషన్కి అతీతంగా నేను చాలా విషయాలు చెప్తున్నాను. ముందర ఎమోషనల్ బ్యాలెన్స్, అలాగే మోరల్ వాల్యూస్, మనం పాటించాల్సిన నియమాలు, ఓ జ్యోతిష్యుడిగా ఎలా ఉండాలి, ఇవి చాలా ముఖ్యమైనవి. ఓన్లీ ఈక్వేషన్ రూలు అందరూ చదువుకోగలుగుతారు, కానీ రూలుకి మించి మీరు ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అవ్వాలంటే మాత్రం ఇట్లాంటి చెప్పే విషయాలు చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని అధిగమించగలుగుతారు. ఎందుకంటే రేపొద్దున నా శిష్యులు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారంటే నా పేరు చెప్తే నాకు సంతోషదాయకంగా ఉండాలి, అంతేగాని ఇలాంటి శిష్యులు తయారు చేశారేంటి అనే పేరు రాకూడదు. కాబట్టి నా కోసమైనా నాకు మంచి పేరు తేవాలని ఎవరైనా అనుకుంటుంటే మీ సాధన కూడా అట్లాగే పెట్టండి. మీ సాధన కూడా అలాగే పెట్టుకోండి. కృష్ణ గారు ఇంకా మాకు కంప్యూటరే కనిపిస్తుంది. కృష్ణ గారు మొహం చూస్తూ మాట్లాడే భాగ్యం ఎప్పుడు వస్తుందో వీడియోలో. అది వచ్చింది. కెమెరా బాగైనట్టు. సరే అండి. కాబట్టి మీరు మీ సాధన మీ పేరు నా పేరు నిలబెట్టాలి. మన సాధనే సమాధానం చెప్పాలి, కానీ ఇంకేది కాదు. ఎప్పుడు తెలుస్తుంది మీరు గొప్ప ఆస్ట్రాలజర్ అని? ఎప్పుడు అర్థం అవుతుందండి ఎవరికైనా? ఇప్పుడు మీలో ఉన్నారు, ది బెస్ట్, బాగా సాధన చేస్తున్నారని ఎప్పుడు అర్థం అవుతుంది మీకు? మీలో నేను ఎట్లాగో సాధన మీకంటే కొంచెం ఒక అడుగు ముందర ఉంటాను కాబట్టి నన్ను వదిలేసేయండి. పక్కన వాళ్ళ గురించి ఒక అభిప్రాయం ఏర్పడాలంటే ఎప్పుడు ఏర్పడుతుంది? అంటే మీరు గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొంటారు కదా. పాల్గొన్నప్పుడు మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఎంత ఉత్తమమైంది అడిగారు, ఎంత కరెక్ట్ అయిన క్వశ్చన్ అడిగారు, ఒకటోది. రెండోది, నేను అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పే ఆన్సర్ ఎంత కరెక్ట్ గా చెప్పారు. అలాగే మీ ప్రొనౌన్సియేషన్ కానీ, మీరు వాడే పదాలు కానీ, ఆ పదాల పొందిక, అంటే దాని ఫార్మేషన్ అన్నమాట, సెంటెన్స్ ఫార్మేషన్. మీరు ఎలా చేశారు, ఏ పదం తర్వాత ఏ పదం వాడారు, ఎలా వాడారు. లేదా మీరు ఒక నోట్స్ రాశారనుకోండి, ఆ నోట్స్ లో కూడా నేను చెప్పినట్టే యారో మార్క్ వేస్తున్నారా? యారో మార్క్ వేయమని చెప్తాను, వేసారా? లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాను, అవి మీరు ఫాలో అవుతున్నారా? యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నేను ఏదైతే చెప్పగలనో నాకు ఒక 500 జాతకాలు 1000 జాతకాలు చూసిన తర్వాత వచ్చిన అనుభవం మీకు మొదటి జాతకం నుంచి వస్తుంది. ఎందుకంటే అవి చాలా ముఖ్యమైన అడుగులండి.
నా అడుగు వేస్తూ మీరు వచ్చేసేసి చాలు, నన్ను తొందరగా రీచ్ అయిపోతారు. రేపొద్దున నాకే సలహా చెప్పే స్థితికి వచ్చేస్తారనమాట. అంత స్థితికి మీరు రావాలి, నేను అది కోరుకుంటున్నాను. అది మాత్రం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోండి. నేను చెప్పే చిన్న సూచన కూడా చాలా ముఖ్యమైనదని గమనించండి. అదే మీకు రాకపోవడానికి కారణం, మీరు వెనకబడడానికి కారణం, మీరు వీడియోని వినాల్సినంత శ్రద్ధగా వినట్లేదు, విన్న వీడియోని పాటించాల్సినంత శ్రద్ధగా పాటించట్లేదు. చెప్పిన నియమాలు, ఆ నియమాన్ని పాటిస్తూ, వీడియో చెప్పిన రూల్స్ ను పాటిస్తూ వీడియోని శ్రద్ధగా, ఏంటంటే ఒక సినిమా చూస్తుంటే డిస్టర్బ్ లేకుండా సెల్ ఫోన్ ఎట్లా సైలెంట్ లో పెట్టుకుంటామో అంతే శ్రద్ధగా మీరు వీడియోని చూడాలి. అప్పుడు మీరు ఉపాసన చేస్తున్నారని అమ్మవారికి అర్థం అవుతుంది. ఎప్పుడు అమ్మవారి పలికేది మీ నాలుక మీదకి వచ్చేది ఎప్పుడు మీరు నిజంగా జిజ్ఞాసులై శ్రద్ధ పెట్టి, అమ్మా నాకు పలుకు, నువ్వే నా నాలుక మీద ఉండి సత్యాన్ని తెలియజెప్పే శక్తిని నాకు ఇవ్వు, నాకు అర్హతనివ్వు. అర్హత ఏంటి? మీ క్యాస్ట్ అడిగానా, నేను మీ ఎడ్యుకేషన్ అడిగానా? అది కూడా అడగలేను. శ్రద్ధే అర్హత, ఆర్తే అర్హత. కాబట్టి ఆ ఆర్తి ఉంటే మీరు నిజంగా జిజ్ఞాసులు అవుతారు. అలాగే గౌరవం కూడా ఇవ్వాలండి. మనం గ్రహాలకు గౌరవం ఇవ్వాలి. గ్రహం ఒకటి ఇస్తానని చెప్తుంటే దాన్ని కాదని నా సొంతంగా నేను చెప్పేస్తాను, ఏం కాదులేంటే మీకు అయిపోతుంది చెప్పకూడదు. గ్రహానికి గౌరవం ఇవ్వాలి. గ్రహం అక్కడ ఒకటి కన్ఫర్మ్ చేస్తుందంటే ఆ గ్రహానికి మనం రుణపడి ఉన్నాం. ఆన్సర్ చెప్తోంది మనకి. ఇప్పుడు గ్రహం మాట్లాడుతుందనే కదా అర్థం, అవునా కదండి? ఆన్సర్ చెప్తుంది గ్రహం. ఇది ఇస్తాను, నేను 4లో ఉన్నాను, 5 ఇవ్వను అంటే 4లో ఉందంటే 5 ఇవ్వననేగా, 4 ఇస్తాను నేను అని కన్ఫర్మ్ చేస్తుంది ఆ గ్రహం. కాబట్టి కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అలాగే నేను సీనియర్ గా నేను చెప్పే సూచనలు చాలా ఉంటాయి, అవి కూడా అదే ముఖ్యమైనవండి. అవి తీసుకునే వాళ్ళు తొందరగా వచ్చేస్తారు, తొందరగా పూర్తి చేసుకుంటూ వస్తారు. కాబట్టి మీరు అవి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు.